కలిగోగ మీద అమ్మవారు ఆదిశక్తి అయి పుట్టింది. ఆదిశక్తి పటమారి నెమలి అవతారం ఎత్తింది. నెమలి అవతారం ఎత్తి ఒకవేళ నేను నెమలి కన్నీరు అన్మగించినది. అన్మగించి ఒకవేళ 3 గుడ్లు పెట్టింది. 7 సముద్రాలు పట్టిన తామర పుష్పం మీద 3 గుడ్లు పెట్టి 3 గుడ్ల మీద వండుకున్నప్పుడు 41 రోజు వండినప్పుడు రర్రానేమో గుడ్డు వలిగింది. ఆకాశమేని చెట్లు గుట్టలో ఏర్పడి 2వ గుడ్డు ఏర్పడ్డది. 2వ గుడ్డు వలిగి శుభుడు చంద్రుడై పుట్టిండు. 3వ గుడ్డు ఒకవేళ నేను అర్రర్ర 3వ గుడ్డు వలి విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములు పుట్టిరమ్మా. అమ్మవారు ఒకవేళ పుట్టంగ పురుడు లేదు, పెరగంగ పెళ్లి లేదన్నది. అమ్మవారు అవతారం ఎత్తి ఆ పిల్లల దూది పాల పోసి దూదాల దానికి పాల పోసి మానాల దాదుంది. వీరపుత్రుడు చేసింది అమ్మవారు. 18 ఏళ్ళ వీరపుత్రురాలయ్యి అమ్మవారు రేణుకాదేవి. పెద్దవాళ్ళు ఒక్కవేళనైనా అంతకన్నా పెద్దవాడు విష్ణుదేవుడు నడుతున్నాడు. బ్రహ్మదేవుడు చిన్నవాడు శంకరుడు జంగమయ్య. ఒకవేళనైనా విష్ణుదేవ నా గర్భానికి గుడ్డు పుట్టింది. గుడ్డు నాకు బిడ్డ కావాలి. గుడ్డు లోపల మీరు పుట్టిరు. నాకు మనమలు కావాలి. మనముడు లగ్గవాడు అంటారు. అమ్మవారు ఒక విధంగా ఆ విష్ణునారాయణ మూడు చెప్పడం కదా. విష్ణుదేవుడు కల్లాలు విష్ణునారాయణ దేవుడు ఏమంట ఉన్నాడు. అమ్మా లోకమాత అని ఒకవేళ నాకు తల్లి కావాలి. తల్లి ముందర కలిపి నాకు కలిగి ఒక పుట్టవంత ఉంది. నేను మీ గర్భాల పుట్టినందుకు నేను కొడుకునైతున్నా. నువ్వు తల్లి అయితే తల్లి కొడుకు మనం ఇలా లగ్నమార్త ముందు జన్మాను కూడా గదే విధంగా జరుగుతుంటది. ఇది పాపం. ఒకవేళనైనా నీకు నాకు ఇటు బంధం కాదు. నిన్ను లగ్నమాడలేడు విష్ణు నారాయణ ముఖ్య ఒకవేళ ఉరకలాగుతున్నాడైనా. చిత్రకన్ను ఉన్నదట. ఇప్పుడు 26 ఒకవేళనైనా మరి అమ్మవారు అఖండ జ్యోతి ఆదిశక్తులు ఒక మహాదేవి రసుకున్న చిత్రకన్ను తీసి విష్ణుదేవుడు చూసినప్పుడు భగ్రం అంటే అడ్డుకుల్ల గీరినట్టు ఒక్క పొడుగు 16 అయ్యింది. బ్రహ్మదేవుడు కూడా లగ్నమాడు అంటే నా అవశ్యంగాలని బ్రహ్మదేవుడు ఉరుకుతున్నాడు. బ్రహ్మదేవుడు చూసినప్పుడు 2వ పొడుగు అయ్యింది. 2వ పొడుగు పైన
అందరికన్నా చిన్నవాడు తెలివితేటల గల్లవాడు శివుడు జంగమ గురుదేవుడైన జంగమయ్య దగ్గర పోతుంది సక్కన నటన చేసుకుంటాము వాళ్ళు ఎన్ని లెక్కల గుంజినట్టు గుంజాలి విని ఒకవేళ శీతల బెల్లం పెట్టి మోసేత నాకేమని చెప్పి అమ్మవారు ఆదిశక్తి లోకమైన అరే నవ్వుంటే Hare